హలో గాయస్, మనకి నిన్న ముంబై ఇండియన్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మ్యాచ్ కంప్లీట్ అయిపోయింది కదా. అయితే ఈ మ్యాచ్లో చూసుకుంటే రోహిత్ శర్మ 53 రన్స్ చేశాడు. అయితే మరి హాఫ్ సెంచరీ చూసుకుంటే కేవలం 31 బాల్స్లోనే కంప్లీట్ చేసేసాడు. అయితే మరి హాఫ్ సెంచరీ కంప్లీట్ చేసే క్రమంలో చూసుకుంటే అతను ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేశాడు అనమాట. సో మరి ఆ రికార్డ్ ఏంటి అంటే ఇప్పటి వరకు మరి ముంబై ఇండియన్స్ టీంలో చూసుకుంటే ఏ ప్లేయర్ కూడా 6000 రన్స్ ఇప్పటి వరకు ఎవరు కూడా చేయలేదు. అయితే నిన్న ఈ హాఫ్ సెంచరీ చేసే క్రమంలో మరి రోహిత్ శర్మ అయితే ఆ రికార్డ్ని అయితే క్రియేట్ చేశాడు. సో నిన్న కొట్టిన 53 రన్స్తో చూసుకుంటే మొత్తం కూడా 6023 రన్స్ అయితే చేయడం జరిగింది. సో మరి ఈ సెకండ్ ప్లేస్లో కనుక మరి ముంబై ఇండియన్స్ టీం తరపున చూసుకుంటే కైరన్ పోలార్డ్ 3900 రన్స్ మాత్రమే చేశాడు. అయితే మరి దీంతో మరి ఇప్పుడల్లా కూడా మరి రోహిత్ శర్మ రికార్డు బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. సో మరి సెకండ్ ప్లేస్లో చూసుకుంటే కైరన్ పోలార్డే 3900 రన్స్లో ఉన్నాడు. దాని తర్వాత ఇటువైపు రోహిత్ శర్మ చూసుకుంటే 6024 రన్స్లో ఇప్పుడు కంటిన్యూ అవుతూ ఉన్నాడు. సో మరి ఇప్పుడల్లా ఈ రికార్డ్ అయితే బ్రేక్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించట్లేదు. అయితే దాని తర్వాత మరి ఓవరాల్గా మనకి ఐపీఎల్లో ఒకే ఫ్రాంచైజీ తరపున అత్యధిక స్కోర్ కొట్టిన ప్లేయర్ ఎవరైనా ఉన్నారు అంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే. మరి ఆర్సీబీ టీం తరపున చూసుకుంటే విరాట్ కోహ్లీ ఇప్పటివరకు 8800 సంథింగ్ స్కోర్ అయితే చేయడం జరిగింది. సో అయితే మరి ఈ రికార్డ్ని ఇప్పుడల్లా కూడా మరి ఎవరు కూడా బ్రేక్ చేసే సినారో కనిపించట్లేదు. ఎందుకంటే సెకండ్ ప్లేస్లో ఉంది రోహిత్ శర్మ. సో మరి రోహిత్ శర్మ చూసుకుంటే 6000 రన్స్లో ఉన్నాడు. దాని తర్వాత విరాట్ కోహ్లీ ఇంకా కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉంది. సో మరి రోహిత్ శర్మ మహా అయితే ఇంకో 2-3 ఇయర్స్ ఆడతాడేమో అంతే. అయితే దాని తర్వాత ఇదంతా పక్కన పెడితే మరి మన ఇండియా టీం తరపున చూసుకుంటే మొత్తం ఐపీఎల్లో చూసుకుంటే మనకి ఫస్ట్ ప్లేస్లో విరాట్ కోహ్లీ ఉంటే సెకండ్ ప్లేస్లో వచ్చేసరికి మనకి 6000 రన్స్ రోహిత్ శర్మ ఉన్నాడు. థర్డ్ ప్లేస్లో వచ్చేసరికి మనకి మిస్టర్ ఐపీఎల్ అని పిలువబడే మనకి సురేష్ రైనా, అది కూడా 5500 రన్స్తో థర్డ్ ప్లేస్లో అయితే ఉన్నాడు. మరి ఫోర్త్ ప్లేస్లో వచ్చేసరికి ఎంఎస్ ధోని 5200 రన్స్ అయితే మరి ఫోర్త్ ప్లేస్లో అయితే ఉండటం జరిగింది. సో ఏదేమైనా సరే మరి ముంబై ఇండియన్స్ తరఫున మరి 6000 రన్స్ చేసిన ఫస్ట్ ప్లేయర్గా మరి రోహిత్ శర్మ అయితే నిన్న రికార్డు క్రియేట్ చేశాడు. సో మరి దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేయండి.